నాకు ఒక విషయం అసలు అర్థం కాదు. నువ్వెప్పుడు నీ మనసుకు నచ్చినట్లు ఎందుకు చేస్తావు? ఇప్పుడు ఈ పిల్లల బాధను తప్పించే దారేదైనా ఉందా నీ దగ్గర? ఇంక నేను చూడలేను. అక్కయ్య, అక్క, బుద్ధుండాలి. నేను మీ అత్తగారితో మాట్లాడతాను. ఆమె ఈ నిర్ణయం సరైంది కాదు. ఏమండి, నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఇంట్లో నియమాలు అందరూ ఒకేలా పాటించాలి. అంతేకాక ఈ ఇంట్లో పిల్లలకి ఈ విషయాల్లో మినహాయింపునిచ్చి వాళ్ళిష్టం వచ్చినట్లు చేసే అవకాశం ఇవ్వలేను. నేను వాళ్ళని క్షమించను. అక్క, పిల్లలు చేసిన పని తప్పని నేను ఒప్పుకుంటాను. కానీ అత్తగారు వాళ్లకు చిన్నపాటి శిక్ష ఏదైనా వేసుండొచ్చు కదా. చిన్న చిన్న పిల్లలకి అంత కఠినమైన శిక్ష. సిమ్రన్, నా మనసు విలువెల్లాడిపోతోంది. మనమిలా చేతులు ముడుచుకుని ఉండలేం కదా. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. అయితే త్వరగా వెళ్దాం పదక్క. మన పిల్లలకి పనులు సాయం చేయొచ్చు. పదండి. మీనాక్షక్క, ఏంటి సిమ్మి, ఇంకా అత్తగారు ఇంట్లోనే ఉన్నారు. ఒకవేళ మనం గనక పిల్లలకి సాయం చేశామని తెలిస్తే ఆవిడ ఇంకా కోప్పడతారు. దేనికన్నా మంచిదారేంటంటే మనం నేరుగా వెళ్ళి ఆవిడతో మాట్లాడదాం. అత్తగారితో ఏం చెప్దామంటే మన పిల్లలకి శిక్ష తగ్గించమని. అక్క, బహుశా దీనివల్ల అత్తగారు మన మీద కోప్పడొచ్చు. అయినా పిల్లల కోసం మనం భరించక తప్పదు. నువ్వు సరిగ్గా చెప్పావు సిమ్మి. పదండి. కౌసల్యాదేవి, ప్రతి నియమము ప్రతి శిక్ష అందరికీ ఒకేలాగా ఉండాలనుకోవద్దు. నేను నిర్ణయం తప్పు. అరే, మరీ అతి చేస్తున్నావే. నీ మొండితనం వల్ల చిన్నపిల్లలు పడుతున్న ఇబ్బంది కనిపించడం లేదా? నేను దీన్ని భరించలేను. ఇప్పుడే నా వెంటరా, వెంటనే వచ్చి వాళ్ళ కేసిన శిక్షను మాఫీ చెయ్యి. ఏమండి, ఇక ఈ విషయంలో నేనేమీ చేయలేను. అమ్మాయి ప్రియా, వెళ్దావా? అలాగే అత్తయ్య. అమ్మాయి మీనాక్షి, ఏంటత్తయ్య గారు? నువ్వు దగ్గరుండి చూసుకో పిల్లలు ఇల్లు సరిగ్గా శుభ్రం చేశారో లేదో అని. మేం రాత్రి భోజనం సమయానికి వచ్చేస్తాం. అలాగే మీలో ఎవరూ కూడా పిల్లలకు సాయం చేయొద్దు. పద. నేను మీ అత్తగారికి నచ్చజెప్పడానికి అన్ని విధాలా ప్రయత్నించాను. కానీ ఆవిడ నా మాటలు అస్సలు వినలేదు. నానమ్మ గారు ఏమన్నారో చెప్పరా? నన్ను తను వినలేదురా. లక్కీ అన్నయ్య, మనలాగనే నానమ్మ చాలా ఉంటుంది. ఇంకా మనమే పని చేయాలి. అలాగే అన్ను. నాకు ఈ పసిపిల్లలు ఇంత కష్టపడి పనిచేయటం నచ్చటం లేదమ్మా.
మళ్ళీ ఈ రోజు ఏం జరిగింది నాన్న? పిల్లలు ఎందుకు పనిచేస్తున్నారు? కార్తీక్, అదేంటంటే అక్క నేను మాకు చాలా పనులున్నాయి. అక్క ప్రస్తుతం నా మనసంతా పిల్లల మీదే ఉంది. నాకు అంతే. పిల్లలు అలా చూస్తుంటే గుండె పిండేసినట్టుంది. నేను చూస్తూ ఉండలేను. నా వల్ల కాదు. ఇది తుడవడం 7 గంటల లోపల పూర్తవ్వదు. లక్కీ, ఈ పనంతా 7 గంటల్లో పూర్తయిపోతుంది. నేను చిన్నమ్మ మీకు సాయం చేస్తున్నాం కదా, చూస్తూ ఉండు. నువ్వు హాయిగా చదువుకోవచ్చు. ఏ కార్తీక్, నువ్వెందుకు పని చేస్తున్నావు? వదులు, అది అసలు పక్కన పెట్టు. అత్తయ్య గారు వచ్చే లోపు నువ్వు నీ బట్టలు మార్చేసుకో. వదినా, అది అక్క ఇల్లంతా శుభ్రం అయిపోయింది. అనులకి చాలు చాలు, ఇలా రండి. ఓ అన్ను, ఏమైంది? అది మేము ఐస్ క్రీమ్. ఈ మున్ని నోట్లో ఒక్క మాట కూడా ఆగదు కదా. ఐస్ క్రీమ్? ఏ లవ్లీ, నీకు పిల్లలకి ఐస్ క్రీమ్ తినిపించేదని ఎన్నిసార్లు చెప్పాలి? అయినా వినకుండా ఇప్పించాలా? ఏ లవ్లీ, నువ్వెందుకు ఇలా చేస్తావు? ఒకసారి చెప్పే మాటలు నీకు అసలు అర్థం కావా? ఒకవైపు నువ్వు చెప్పే మాటలు వినవు, ఇంకోవైపు విన్న ఒప్పుకోవు. నీకు తెలుసు కదా మా నన్ను ఆరోగ్యం అంత బాగుండదని. నా బంగారుకి జలుబు జ్వరం వస్తే ఓ పని చేస్తాను, నేను వెంటనే వెళ్ళి వేడిని తీసుకొస్తాను. అను, ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? లవ్లీ చిన్నమ్మ, మీరు సారీ చెప్పకండి ప్లీజ్. మీరెందుకు సారీ చెప్పాలి? అను ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ తుమ్ముతున్నాడు. ఇదిగో నాన్న, వేడి వేడి నీళ్లు తాగు. పెద్దమ్మ, ఇవి చాలా వేడుకున్నాయి. అవునా, అందుకే నెమ్మది నెమ్మదిగా తాగు. పదాను బాబు, హాయిగా పడుకుందు గాని రా. అరే వా, ఇంకా 6:30 అయ్యింది. అంటే నేను 7 గంటలకి చదువుకోవచ్చు. ఇవాళ అను ఆరోగ్యం దెబ్బతిందంటే కార్తీక్ ఇంకెప్పుడు నన్ను క్షమించడు. కార్తీక్, పిల్లల పనిలో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. నేను కేవలం పిల్లలకి హెల్ప్ చేశాను. ఎందుకంటే ఆ చిన్న చిన్న చేతులు కష్టపడటం చూసి నేను తట్టుకోలేకపోయాను. అంతేగాని నేను నీకు హెల్ప్ ఏం చేయలేదు. అందుకని నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే నువ్వు చెప్పిన అబద్ధానికి నేను నిన్ను క్షమించగలిగి ఉండేవాడిని. ఎలాగైతే నీ తప్పులు ఎంతకాలం క్షమిస్తూ వచ్చానో అలా. ఒకవేళ నువ్వు మన ఇద్దరి మధ్య జరిగిన విషయాలు తారకు చెప్పి ఉండకపోయి ఉంటే నీకు ఈ పాటికి తెలుసుంటుంది లవ్లీ, తను ఈరోజు ఆఫీస్కి వచ్చి ఎంత గొడవ చేసిందనేది. కార్తీక్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ మాట నిజమే. మన మధ్య వచ్చిన అపార్థాల గురించి తారాతో చెప్పాను. తను నీ ఆఫీస్కొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టమని మాత్రం నేను అసలు చెప్పలేదు. నువ్వు అలా చెప్పలేదా? లేదు. నిజంగా నువ్వేం చెప్పలేదు. సరే, చెప్పలేదనుకుందాం. కానీ నేను మీకు రుణపడి ఉంటాను ఇకపై ఏమీ చెప్పకుండా ఉంటే. సో ప్లీజ్. కార్తీక్, చాలు. నువ్వు చాలా అతి చేస్తున్నావు. నేను ఎప్పటి నుంచి క్షమించమని అడుగుతున్నాను, చేతులు కూడా జోడించాను.
అయినా కూడా నీ కోపం ముక్కు మీద నుంచి దిగిరానంటుంది. సరే అలాగే, ఇక నేను కూడా నా తప్పులకు సంజాయిషీలు చెప్పను. ఈ కార్తీక్ ఈ మధ్య బాగా నాటకాలు ఆడుతున్నాడు. అయినా నేను ఇన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను. తను నాతో మాట్లాడి తీరాల్సిందే. నా కోపం చూసి కార్తీక్ కోపం కొంచెమైనా తగ్గుండాల్సింది. లవ్లీ, ఎప్పటి వరకు ఈ మహానుభావుడు నీతో నేరుగా మాట్లాడకుండా ఉంటాడో అప్పటి వరకు తనతో ఇలాగే సైగల్తో విసిగించి ఇరిటేట్ చేస్తూ ఉండు, అంతే. వదినా, వదినా, ఏంటి కార్తీక్? అమ్మొచ్చిందా? ఇంతవరకైతే రాలేదు. కార్తీక్, చెప్పండి వదినా. రా కూర్చో. మంచిది, ఇంత పొగరా? సరే చూస్తాను. ఏ లవ్లీ, చెప్పండి అక్క. 8 కావిస్తోంది, వెళ్ళి పిల్లల్ని కిందకి తీసుకురా. అయినా కూడా పిల్లలు ఈరోజు ఇల్లు తుడిచి అలసిపోయి ఉంటారు. ఆకలితో ఈ పాటికి కడుపులో ఎలుకలు పరిగెడుతుంటాయి. నా పిల్లలు ఈరోజు చాలా కష్టపడ్డారు. అలాగేనక్క. ఇంకా నిలబడి చూస్తావే, త్వరగా వెళ్ళు. వెళ్తున్నాను. లక్కీ, 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 8 అయింది, భోజనం చేయడానికి కిందికి రా. లక్కీ. చిన్నమ్మ, 8 గంటలకి ఇంకా 10 నిమిషాలు ఉంది. నేను రోజులాగే 8 వరకు చదువుకొని భోజనానికి వస్తా. వావ్, చదువు మీద ఇంత శ్రద్ధన్న పిల్లాన్ని నేను మొదటిసారి చూస్తున్నాను. 7 గంటలకు చదవడానికి కూర్చొని 8 అవుతున్నా కూడా కదలనైనా కదలటం లేదు. మీనాక్షక్క, మీ అబ్బాయి పెద్దయ్యాక తప్పకుండా సైంటిస్ట్ అవుతాడు. సరే మంచిది, నువ్వు చదువుకో. ఓకే.
మున్ని బబ్లీ పదండి, 5 నిమిషాలు భోజనాలు పెట్టేస్తారు. పదండి. ప్లీజ్ చిన్నమ్మ, 2 నిమిషాలు అయిపోద్ది. లెమ్మన్న వెంటనే లేవాలి. పదండి వెళ్దాం. అను ఎక్కడున్నాడు? అను ఇంకా పడుకునే ఉన్నావా? అను 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 ముని వెళ్ళి అందరికీ చెప్పు అనుకి జ్వరం వచ్చిందని. అలాగే చిన్నమ్మ. అను అను కొంపతీసి అనుకి ఐస్ క్రీమ్ తిన్నందుకే జ్వరం రాలేదు కదా? అయ్యో దేవుడా, ఇప్పుడేమవుతుందో? అను అను ఏమైంది? అను అను అరే ఏమైందండి అన్నుకి? హ? అక్క, అనుకి జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది. అంతా ఈ లవ్లు ఇవ్వాలి. అరే మీనాక్షి, వీడికి జ్వరం వస్తే లవ్లీ కారణం అంటారు ఎందుకు? అది మావయ్య గారు, నేను వద్దని చెప్పిన తర్వాత కూడా తన పిల్లలకి ఐస్ క్రీమ్ తినిపించింది. లవ్లీ, నువ్వు అన్నుకి ఐస్ క్రీమ్ ఎందుకు తినిపించావు? తల్లి, ఇది ఒకరినొకరు నిందించుకోవటానికి కావలసిన సమయం కాదు. మనం వెంటనే ఏదైనా డాక్టర్ని పిలిపించాలి. కానీ మామగారు. సిమ్రన్, ఆవేశపడకు. మావగారు చెప్పింది కరెక్ట్. ముందు డాక్టర్ని పిలవని, అన్నుని చెక్ చేయని. కార్తీక్, ఆ, డాక్టర్కి ఫోన్ చేసి రమ్మను. అలాగే నాన్న. హలో డాక్టర్ మహేశ్వర్, అన్నుకి బాగా జ్వరం వచ్చింది. మీరు త్వరగా ఇంటికొచ్చి చూస్తారా ప్లీజ్? నాన్న, డాక్టర్ 5 నిమిషాల్లో వచ్చేస్తున్నారు. అక్క అక్క విడికి దుప్పటి కప్పండి. రండి డాక్టర్ గారు, ప్లీజ్. చూడండి, మీరంతా ఇలా గుంపుగా ఉండకండి. పదండి పిల్లలు, మనం రండి బయటకు పిల్లలు, వెళ్దాం. రండి. మీరిద్దరు ఇక్కడే ఉండండి. లవ్లీ, నువ్వు బయటికి రా తల్లి. తాతగారు, అనుకి ఎప్పుడు నయమవుతుంది? అది నాన్న, అన్నుకేమైంది?